నర్సీపట్నం శ్రీ మరిడి మహాలక్ష్మి అమ్మవారి ఆభరణాలలో ఒక ఆభరణం రోల్డ్ గోల్డ్ అని తేలిన విషయమై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ అధికారులను ప్రశ్నించారు. నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చింతకాయల విజయ్ మాట్లాడుతూ మరిడిమాంబ అమ్మవారి ఆభరణాలు మాయంపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో ఆలయాలను దేవాదాయ శాఖకు అప్పగించడంలో నిబంధనలను పాటించలేదని విమర్శించారు. 5 లక్షలకు పైగా ఆదాయం ఉన్న ఆలయాలనే దేవాదాయ శాఖకు అప్పగించాలని ఉన్నప్పటికీ అప్పట్లో ఈ నిబంధనలు విస్మరించారని పేర్కొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు లేకుండా అమ్మవారికి ఆభరణాలు అలంకరించారని, ఆదాయ పరిమితి తక్కువగా ఉండడంతో ఆలయాన్ని పూర్వ కమిటీకి అప్పగించారని వివరించారు. ఆ సమయంలో ఆభరణాలను పరిశీలించగా అమ్మవారి హారం నకిలీగా తేలిందని తెలిపారు. ఈ విషయంపై 10 రోజుల క్రితమే సమాచారం ఇచ్చినా ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఈ ఘటనపై క్షేత్రస్థాయిలో విచారణ చేయకపోవడం విచారకరమని, తప్పెక్కడ జరిగిందో తేల్చాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ విషయంపై ఎస్పీ దృష్టికి తీసుకెళ్లామని, అలాగే గత ఎన్నికల్లో జరిగిన ఘటనలపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం ప్రధాన కార్యదర్శి గవిరెడ్డి వెంకటరమణ, వార్డు కౌన్సిలర్ ధనమిరెడ్డి మధు, మాజీ వార్డు కౌన్సిలర్ పైల గోవిందు, జంపన నాగేంద్రరాజు, నేరెళ్ల రాజేష్, జాలమూరి జోగారావు, లాలం మురళీకృష్ణ పాల్గొన్నారు. దాని గురించి డిస్కస్ చేయడానికే ఊరు మొత్తం కూర్చొని ఊర్లో అందరితో మాట్లాడి, అప్పుడు అందరూ కలవలం అవ్వకపోతే వీడియో కాన్ఫరెన్స్ జూమ్ ద్వారా పెట్టి అసలు ఏం చేయాలి, ఏం సాంప్రదాయం ఫాలో అవ్వాలి, అసలు చరిత్రలో ఇలా జరగలేదే అని చెప్పి ఆలోచించి అంత బ్రెయిన్ స్టార్మ్ చేసామే, అంత ఆలోచించామే. అలాంటిది ఈరోజు నాకు 2-3 రోజుల నుంచి అర్థం కావట్లేదు అసలు దీని మీద ఎలాగా రియాక్ట్ అవ్వాలి, ఏం రియాక్ట్ అవ్వాలి. ఎంతకంటే దరిద్రపు ఆలోచనలు ఉన్న ఆ మనుషులు ఏమో తిరుగుతున్నారా ఇక్కడ నర్సీపట్నంలో అంటే ఇంకంతకంటే వర్స్ట్ ఇంకోటి ఏముంటుందండి. అందుకనే నేను ఒకటే కోరుతుంది ఏంటంటే, ప్రజలు ఈరోజు న్యాయం కాపాడాలనే ఉద్దేశంతో, ట్రాన్స్పరెన్సీ ఉండాలన్న ఉద్దేశంతో, అకౌంటబిలిటీ ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. అయ్యన్న పాత్రుడు గారు మన నర్సీపట్నం అదృష్టశాతం ఆయన స్పీకర్ అయ్యారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి దక్కలేని అదృష్టం మనకు దక్కింది. కాబట్టి ఈరోజు మేము కక్షపూర్వక రాజకీయాల మీద ఏమాత్రం కాన్సన్ట్రేషన్ పెట్టలేదు. మేము ఓన్లీ అభివృద్ధి ఎలా చేయాలి, ఎక్కడి నుంచి రూపాయి తేవాలి, మొత్తం నాశనం చేసిన ఈ నర్సీపట్నం ప్రాంతాన్ని మళ్ళీ రివైవ్ చేసి ముందుకు ఎలా తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇంత తక్కువ సేపులోనే అయ్యన్న పాత్రుడు గారు 19 కోట్ల వరకు ఈరోజు డెవలప్మెంట్కి తీసుకురాగలిగారు ఈ ఒక్క 2-3 మంత్స్లోనే. ఇవన్నీ కూడా త్వరలో అన్ని ఇనాగ్రేషన్స్ జరుగుతాయి, అన్నీ జరుగుతాయి. ఆ ట్యాంక్ బండ్ మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు. ఖాళీ ఉన్నప్పుడల్లా అసలు ప్రోటోకాల్ను కూడా అధిగమించి గ్రౌండ్ మీదకి వచ్చి అన్నీ చేస్తున్నారు. ఇంత చేస్తున్నప్పుడు ప్రజలు కూడా సహకరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈరోజు ఇంత దారుణమైన ఘటనకి కారణమైన మనుషుల్ని, బంగారాన్ని దొంగతనం చేసిన వ్యక్తిని కనిపెట్టి ప్రజల ముందు నిల్చోబెట్టవలసిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని నేను కోరుతున్నాను. సిఐఎస్ఐ అయితే మరి ఈ విషయం తెలుసు, పేపర్లో చదివారు, అయినా ఎందుకు పడుకున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే ముందు ప్రభుత్వంలో వాళ్ళు పోస్టింగ్లు జరిగాయి కాబట్టి పడుకుంటున్నారేమో నాకు డౌట్ వస్తుంది. వాళ్ళని కూడా మేల్కోవాల్సిందిగా నేను కోరుతున్నాను. వాళ్ళని లేపుకోవాల్సిందిగా ఎస్పీ గారిని కోరుతున్నాను. ఎస్పీ గారికి కూడా విషయం తెలుసు, సుమారుగా 3-4 రోజులు అయింది. మరి లా అండ్ ఆర్డర్ విషయంలోని సెంటిమెంట్ రేజ్ అవుతే జనాల్లో కానీ విషయం తెలిస్తే మరింత ఎక్కువ రోడ్డు మీదకి వచ్చి అమ్మవారికి సపోర్ట్గా జనాలు కూడా నిలబడతారనే విషయం ఎస్పీ గారికి కూడా తెలుసు. కాబట్టి మరి డిఎస్పీ గారు ఉన్నారో లేదో మాకు తెలియట్లేదు నర్సీపట్నంలో. ఆయన అయితే మాకు అక్కడ కనబడట్లేదు కూడా మనిషి. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఇన్కాపబుల్ పీపుల్ అయితే ట్రాన్స్ఫర్ అన్న చేయండి మేడం, లేకపోతే మీరే స్వయంగా దిగి కూర్చొని రివ్యూ చేసి ఈ బంగారం దొంగతనం చేసిన పట్టుకోండి. అంతేగాని ఆఫీసుల్లో ఏసీ రూముల్లోని వీళ్ళు కూర్చోవడం వల్ల ఏం అవ్వదని మాత్రం నేను క్లారిటీగా చెప్తాను. మీకు రివ్యూ ఇప్పుడు దాకా 3 months మీరు పోస్టింగ్ అయిన తర్వాత ఎస్పీ గారు కానీ, డిఎస్పీ గారు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన నర్సీపట్నం నియోజకవర్గంలో ఇప్పటికొచ్చి గాంజాయి మీద కానీ దీని మీద కానీ ఏ మాత్రం రివ్యూ చేయలేదు, ఏ మాత్రం లా అండ్ ఆర్డర్ గురించి రివ్యూ చేయలేదు. ఎలక్షన్స్ సమయంలో రౌడీ షీటర్స్ అందరూ కూడా ర్యాలీ చేసి వెంకనేటిపేటలోకి వచ్చి వాటర్ లిస్టులు చింపి, పీనారపాలెంలోకి వచ్చి వాటర్ లిస్టులు చింపి, కాప్ వీధిలోకి వచ్చి వాటర్ లిస్టులు చింపి వాళ్ళ మీద ఇప్పటికి 2 కంప్లైంట్లు ఇస్తే కూడా డిఎస్పీ గారు ఇదంతా కామన్ అని చెప్పి వదిలేస్తున్నారు.
కాబట్టి నేను ఒకటే కోరుతుంది ఏంటంటే, మీరు లాస్ట్ గవర్నమెంట్లో పోస్టింగ్స్ వచ్చాయి కాబట్టి మేము పోలీసుని ఒకలాగే చూస్తాం, మేము పొలిటికల్గా పర్స్పెక్టివ్లో చూడట్లేదు. కాబట్టి మీరు ఇప్పటికైనా కనీసం వచ్చి, మేము ఏం ఒత్తిడి పెట్టట్లేదు, ఎందుకంటే స్పీకర్ గారు కూడా ఏమాత్రం కూడా పోలీసుల మీద ఎప్పుడు కూడా ఒత్తిడి పెట్టట్లేదు. ఇంటి దగ్గర కానీ ఎక్కడన్నా కానీ నేను నార్మల్గా కామన్ మ్యాన్ లాగా ఉండాలని చెప్పి ఆయన ఇప్పుడు వచ్చి మీరు చూస్తే గన్ మ్యాన్స్ కూడా లేదు స్పీకర్. నాకు తెలిసి చరిత్రలో నాకు తెలిసి మొత్తం ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇలాంటి స్పీకర్ని ఎక్కడ చూసుండ్రు. కానీ ఒకటే ఆయన కోరుతుందంటే, కాన్స్టిట్యూషనల్ పొజిషన్ అయినా కానీ నేను జనాలతో మమైకం వల్ల జనాల దగ్గర ఉండాలని చెప్పి మీరు అబ్జర్వ్ చేయండి. 3 monthsలోని మాకు గార్డ్స్ని పెట్టలేదు, ఇక్కడ గన్మ్యాన్స్ని పెట్టుకోలేదు. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ మాకు ఉంది, జనాలతో ఉన్నామని చెప్పి. ఎందుకంటే మా కార్యకర్తలు కూడా ఎవరన్నా కొంతమందిని మమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు, ఏమంటే ఎలక్షన్ తర్వాత ఇక్కడ పోలీసులు వచ్చేస్తారు కదండి అంటే, అది ఏం ఉండదు బాబు, ఎవరు ఉండరు, మీరు రండి డైరెక్ట్గా వచ్చేసేనా. సో ఆ కంఫర్ట్ మేము పబ్లిక్ ఇస్తున్నాం. ఇప్పుడు పోలీసుల మీద కూడా ఒత్తిడి పెట్టలేనప్పుడు మీరు కూర్చొని దీనికి సంబంధించిన ఎందుకు డిసైడ్ చేయట్లేదు, పేపర్లో రోజు పడుతుంది దీని గురించి అంటే, మీకు గాడెస్ అమ్మవారి గురించి అసలు ఏమాత్రం కూడా ఇన్నిసార్లు పడుతున్నప్పుడు కనీసం రివ్యూ ఎందుకు పెట్టలేదు. కాబట్టి ఇన్కంపీటెంట్ పీపుల్ ఎవరైనా ఉంటే ట్రాన్స్ఫర్ అయినా చేయండి, లేకపోతే వాళ్ళు పెట్టుకొని కనీసం రివ్యూ అయినా చేయండి. అందుకని నేను ఇంకోటి ఏంటంటే, ఇక్కడ నేను స్టేట్ జనరల్ సెక్రటరీగా నేను కోరుతుందంటే, ఈ ప్రాంతంలో పుట్టిన వ్యక్తిగా ఈ గాంజాయి గురించి కానీ అన్నింటి మీద రివ్యూ చేయాలి. అలాగే పూర్వం ఈ స్థానిక మలవరం దగ్గర కూడా మన రంగురాలతో పేరు, ఆ టైంలో కూడా కంప్లైంట్ ఇచ్చాం, దాని మీద కూడా రివ్యూ చేయాలి. ఇలా చాలా మట్టుకు ఎన్నో సందర్భాల్లో ఎన్నో విధాలుగా ఎన్నో సందర్భాలు జరిగాయి, అన్నీ పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. కాబట్టి ఇంకో 2 months మేము వేచి ఉంటాం. అది కానీ జరగకపోతే ఇంక సీఎం గారి దగ్గరికి అక్కడికి వెళ్ళవలసి వస్తుంది అని దయచేసి మీ అందరినీ కోరుతుంటే, ఈ అమ్మవారి గుడికి సంబంధించిన సెంటిమెంట్ని కాపాడవలసిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ది, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ది. దయచేసి ఇమీడియట్గా దీని మీద ప్రాసెస్ ఎక్స్పెక్టెడ్ చేయమని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.